అండి. నేను మీ ఉష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజైతే మనం కడాయి పన్నీర్‌ని ఇంట్లోనే చేసిన రెస్టారెంట్ స్టైల్‌లో వచ్చేలాగా ఈజీ వేలో ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి. ఈ కడాయి పన్నీర్ బగారా రైస్, ప్లెయిన్ పులావ్, చపాతీ, రోటీ, బటర్ నాన్ అలా వేటిలోకైనా మనం బెస్ట్ కాంబినేషన్ అయిన కడాయి పన్నీర్‌ని ఇంట్లో చేసినా సరే, మనం రెస్టారెంట్ స్టైల్‌లో టేస్ట్ వచ్చేలాగా చాలా సింపుల్‌గా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. సో, లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం మనం. ఫస్ట్ కడాయి పెట్టేసుకొని, ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. అందుకు 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను. తర్వాత మనం పన్నీర్‌ని ఫ్రై చేసుకోవాలండి. అవి మనకి పాన్‌కి అంటుకుపోకుండా ఉండటానికి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేశాను. ఆయిల్ ఫ్రై అయ్యాక కొంచెం 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, అలాగే పన్నీర్‌కి ముక్కలకి సరిపడా ఉప్పు, కారం, అలాగే కొంచెం ధనియాల పొడి, లేదు అంటే కొంచెం గరం మసాలా పొడి వేసేసి కొంచెం ఆయిల్‌ని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆయిల్ ఫ్రై అయ్యాక ఇలా మనకి నచ్చిన షేప్‌లో పన్నీర్‌ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని, ఈ పన్నీర్‌ని ఈ ఆయిల్‌లో వేసేసి పన్నీర్ ముక్కలకి ఈ ఆయిల్ ఫ్రై అయ్యేలాగా మనము సిమ్‌లోనే స్టవ్‌ని ఉంచేసి మధ్య మధ్యలలో కలుపుతూ పన్నీర్ పీసెస్ విరిగిపోకుండా మనము వీటిని ఫ్రై చేసుకోవాలండి. షాలో ఫ్రై చేసుకోవాలి. ఇది బేసిక్ స్టెప్ అన్నమాట. ఈ స్టెప్ వల్ల మనం రెస్టారెంట్‌లో తిన్నప్పుడు పీస్‌కి అన్ని మసాలాలన్నీ ఉంటాయి కదండీ! అలా ప్రతి పన్నీర్ పీస్‌కి ఆ టేస్ట్ రావాలంటే ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపటికి చూడండి ఇలా బాగా అన్ని వైపులా కలుపుతూ మనము పన్నీర్‌ని ఈవెన్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఓన్లీ పన్నీర్ పీసెస్ వచ్చేలాగా ఒక ప్లేట్‌లోకి తీసుకొని రెడీగా పెట్టుకుంటున్నాను. ఇదే ఆయిల్‌లో ఇలా చిన్న చిన్న క్యూబ్స్‌గా కట్ చేసిన ఒక 2, 3 ఆనియన్‌ని, అలాగే మనకి 2, 3 క్యాప్సికమ్‌ని తీసేసుకొని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వీటిని కూడా కలుపుతూ మాడనివ్వకుండా మనము రెండింటిని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా కారం, అలాగే కొంచెం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసేసుకొని మనం వేసిన మసాలాలన్నీ క్యాప్సికమ్ అలాగే ఆనియన్స్‌కి పట్టేలాగా కలుపుతూ మాడనివ్వకుండా మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఒక 3, 4 టమాటాని ఇలా మిక్సీ జార్‌లో వేసేసి మెత్తటి ప్యూరీలాగా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ప్యూరీని కూడా వేసేసి మనం పచ్చి టమాటాలనే తీసుకున్నాం కదా! పచ్చి టమాటాలోని పచ్చి వాసన పొయ్యేలాగా మనము ఈ టమాటో ప్యూరీని మధ్య మధ్యలలో కలుపుతూ మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇవి మగ్గే లోపల మనము మరొక చిన్న పాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 7, 8 లవంగాలు, ఒక చిన్న అరంగుళం ముక్క చెక్క, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంపు, అలాగే 2, 3 ఎండుమిర్చిని తీసేసుకొని వీటిని కలుపుతూ మాడనివ్వకుండా ఈ దినుసులని ఫ్రై చేసుకోవాలండి. షాలో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఓ 2 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ లేదు అంటే 2 టేబుల్ స్పూన్‌ల కాజుని తీసేసుకొని చివర్లో వేసుకోవాలండి. నువ్వులకి, కాజుకి అంత టైం పట్టదు కదా ఫ్రై అవ్వటానికి. చివర్లో వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ నువ్వులు తీసుకున్నాను కదండీ! మీరు నువ్వులు ఇష్టం లేదు అంటే ఒక 7, 8 బాదం పప్పు కూడా తీసుకొని ఇక్కడ ఫ్రై చేసేసుకోవచ్చు. వీటిని చల్లారనివ్వాలండి. ఆ లోపల ఇక్కడ చూస్తే టమాటాలోని పచ్చిదనం అంతా పోయేసి, మనము వేసిన 4 టేబుల్ స్పూన్ ఆయిల్ మొత్తం ఇలా పైకొచ్చేసింది. అలా ఆయిల్ పైకి తేలాక, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ దినుసులున్నాయి కదా! దాన్ని మిక్సీ పట్టేసాను. దానిలో ఈ పౌడర్‌ని వేసేసి, కొంచెం గట్టిగా ఉంది కదండీ! అందుకని చెప్పి ఇది ఇలా మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్లు ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మనం వేసుకున్న మసాలా పౌడర్ మొత్తం కర్రీకి అంటేలాగా మనము కలిపేసుకొని, చివరగా ఉంటే పాలమీగడ వేసుకోండి. నాకు పాలమీగడ లేనందుకు
టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్‌ని తీసుకొని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్‌ని కూడా వేసేసి బాగా ఈవెన్‌గా మనము దీన్ని మిక్స్ చేసుకోవాలండి. మనం వేసిన గ్రేవీ అంతా ఈ పన్నీర్ పీసెస్‌కి అంటుకునేలాగా బాగా కలిపేసుకొని మనము ఇక్కడ ఉప్పు, కారం చెక్ చేసుకోండి. ఏమన్నా తక్కువయ్యాయంటే మనం ఇప్పుడు యాడ్ చేసుకొని ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మనం గ్రేవీని దగ్గరికి ఉడికించేసుకోవాలి అండి. అంతే సింపుల్‌గా మనము రెస్టారెంట్ స్టైల్‌లో కేవలం ఒక్క మసాలా పౌడర్ వల్ల ఇలా మనము కడాయి పన్నీర్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. సేమ్ టు సేమ్ మనకి రెస్టారెంట్‌లో ఆర్డర్ చేసుకొని మనం ఇష్టపడుతూ ఉంటాం కదా! అదే ఫ్లేవర్ తోటి, అదే టెక్స్చర్ తోటి మనకి ఇంట్లోనే ఈజీగా కడాయి పన్నీర్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా. రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వన్ హైప్ ఇవ్వండి. ఒక్కసారి ఈ పద్ధతిలో కడాయి పన్నీర్‌ని ఇంట్లోనే ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని నాతో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రుచుల కోసం మన పేజ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.